హాయ్, వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. సో ఈరోజు మాక్ టెస్ట్ 13 ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. చూడండి, ఇప్పుడు టైర్ 1 రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఒకవేళ టైర్ 2 మీరు మాక్ టెస్ట్ రాయాలంటే, ఫ్రీ మాక్ టెస్ట్ రాయాలి అనుకుంటే మన ఎవరెస్ట్ ఇంపాక్ట్ థర్స్డే థండర్ జరుగుతుంది. ఇప్పుడు టైర్ 2 ప్యాటర్న్లోనే జరుగుతుంది. సో ఎవరెస్ట్ ఇంపాక్ట్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఎవరి థర్స్డే అలాగే ఫ్రైడే మీరు ఈ ఫ్రీ లైవ్ మాక్ టెస్ట్ అనేది రాయొచ్చు అనమాట. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. హైట్ ఆఫ్ ది కోన్ ఈజ్ 45 సెంటీమీటర్స్. ఏ స్మాల్ కోన్ ఈజ్ కట్ ఆఫ్ ఎట్ ద టాప్ బై ఎ ప్లేన్ parallel to its base if its volume is 8/125 times of the volume of the given cone. What is the height of the frustum of the cone అని అడుగుతున్నారు. చూడండి, ఒరిజినల్గా కోన్ ఇలా ఉంది. ఇప్పుడు ఏమంటున్నారంటే క్వశ్చన్లో పైన ఒక కోన్ కట్ చేశారు. ఆ కోన్ వాల్యూమ్ 8/125 ఆఫ్ ది ఒరిజినల్ కోన్ వాల్యూమ్. అంటే ఇది స్మాల్ కోన్. ఈ మొత్తం ఇదంతా లార్జ్ కోన్. స్మాల్ కోన్ వాల్యూమ్ 8/125 ఆఫ్ ది గివెన్ కోన్ కదా. అంటే లార్జ్ కోన్ వాల్యూమ్ 125 అయితే స్మాల్ కోన్ వాల్యూమ్ 8 పార్ట్స్ అవుతుంది. సో వాల్యూమ్స్ రేషియో ఈ విధంగా ఉంటే హైట్స్ కావచ్చు లేదా రేడియస్ కావచ్చు, హైట్ కావచ్చు రేడియస్ కావచ్చు, వాటికి క్యూబ్ రూట్ ఉంటుందండి. వాల్యూమ్స్ రేషియో ఎలా అయితే ఉంటుందో హైట్స్ రేషియో కానీ లేదా రేడియో రేషియో కానీ ఎప్పుడు కూడా వాటికి క్యూబ్ రూట్ ఉంటుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 8, క్యూబ్ రూట్ ఆఫ్ 125. అంటే లార్జ్ కోన్ హైట్ 5 పార్ట్స్ అయితే స్మాల్ కోన్ హైట్ 2 పార్ట్స్. ఇది 2 పార్ట్స్. ఈ టోటల్ 5 పార్ట్స్. 5 పార్ట్స్ అనేది క్వశ్చన్లో ఎంత అని చెప్తున్నారు? 45. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది ఫ్రస్టమ్ ఆఫ్ ది కోన్. అంటే ఈ పార్ట్ మనల్ని అడుగుతున్నారు. స్మాల్ కోన్ హైట్ అడగట్లేదు, ఈ ఫ్రస్టమ్ హైట్ అడుగుతున్నారు. 5 పార్ట్స్ అనేది 45 అయితే ఫ్రస్టమ్ హైట్ అంటే ఆ రెండింటికి డిఫరెన్స్ అండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఫ్రస్టమ్ హైట్ అవుతుంది. 5 పార్ట్స్ అనేది 45 అయితే 3 పార్ట్స్ అనేది ఏమవుతుంది? దీనికి 9 టైమ్స్, 3కి 9 టైమ్స్, 3 9s are 27. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రామ్ ఈజ్ 5/4 times ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ శ్యామ్. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రామ్ ఈజ్ 5/4 times ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ శ్యామ్. అంటే రామ్ ఏజ్ 5 పార్ట్స్ అయితే శ్యామ్ ఏజ్ 4 పార్ట్స్ అలా ఉంచండి. అండ్ ద ఏజ్ ఆఫ్ గీత 3/4 times ఆఫ్ ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది శ్యామ్. గీత ఏజ్ ఎలా ఉందంటున్నారంటే శ్యామ్ ఏజ్ ఏదైతే ఉందో అందులో 3/4. సో శ్యామ్ ఏజ్ 4 పార్ట్స్ అయితే గీత ఏజ్ ఏమవుతున్నట్టు? 3 పార్ట్స్. 6 years ago రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ శ్యామ్, రామ్ అండ్ శ్యామ్ 7:5. 6 years ago. ఇవి ప్రెజెంట్ రేషియోనా? 6 years ago రేషియో 7:5. 6 years ago సెకండ్ పర్సన్ ఏజ్ ఇది. అప్పుడు రేషియో ఎంత అని చెప్తున్నారు? 7:5 చెప్పి వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది గీత ఎట్ ద టైమ్ వెన్ శ్యామ్ ఈజ్ 22 years old. శ్యామ్ ఏజ్ 22 years ఉన్నప్పుడు గీత ఏజ్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇవి ప్రెజెంట్ రేషియో 6 years ago ఇలా ఉన్నాయి. 6 years ago రామ్ అండ్ శ్యామ్కి 7:5 అని చెప్తున్నారు. చూడండి, ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు
సేమ్ సైన్ ఉంటే డిఫరెన్స్, ఆపోజిట్ సైన్ ఉంటే సమ్. ఇక్కడ సేమ్ సైన్, ఇక్కడ సేమ్ సైన్. చూడండి 25, 28, 3, 30, 42, 12. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 4. సో వాళ్ళ ఏజెస్ ఏమవుతాయి, శ్యామ్ ఏజ్ 4 4s are 16, గీత ఏజ్ ఏమవుతుంది 12. సో శ్యామ్ ప్రెజెంట్ ఏజ్ 16, గీత ప్రెజెంట్ ఏజ్ 12. వాళ్ళు ఏమంటున్నారంటే శ్యామ్కి 22 years రావాలంటే ఇంకా 6 years పడుతుందా? ఆ 6 yearsలో గీత ఏజ్ ఏమవుతుంది 18 years. ఇది వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. నెక్స్ట్ వన్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఏ ట్రీ 220 meters. The angle of elevation of top of a tree 220 meters high from 2 points lie on the same plane are 30 degrees and 45 degrees. What is the distance between the 2 points అని అడుగుతున్నా. చూడండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఏ ట్రీ 220 meters హై. ఈ ట్రీ హైట్ 220 meters ఉందని చెప్తున్నా. ఆ టాప్ ఒకటేమో 30 degrees యాంగిల్ ఉంటే ఇంకొక పాయింట్ నుంచి చూసినప్పుడు 45 degrees ఉందని చెప్తున్నారు. అయితే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 points ఇది, ఈ వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఫస్ట్ స్మాల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఇక్కడ 45 degrees అయితే ఇది కూడా ఏమవుతుంది 45. సో 45కి ఆపోజిట్గా ఎంత ఉంటుందో ఈ 45కి ఆపోజిట్గా కూడా అంతే ఉంటుంది. 1:1 రేషియోలో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ 30 degrees ఉంది అంటే ఈ టోటల్ ఏమవుతుంది 60 degrees. ఇది 30 degrees ఉంటే ఆ టోటల్ ఏమవుతుంది 60 degrees. 30 degreesకి ఆపోజిట్గా 1 ఉంటే 60 degreesకి ఆపోజిట్గా ఏమవుతుంది √3. 30 degreesకి ఆపోజిట్గా 1 ఉంటే 60 degreesకి ఆపోజిట్గా √3. అప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో అది √3 - 1 అనొచ్చా? ఇక్కడ చూడండి 1 పార్ట్ అనేది 220 అయితే √3 - 1 అనేది ఏమవుతుంది? 1 పార్ట్ అనేది 220 meters అయితే √3 - 1, √3 అంటే 1.732. దాని నుంచి ఒక 1 సబ్ట్రాక్ట్ చేస్తే 0.732. ఇది ఇంటూ ఇది బై ఇక్కడున్న వాల్యూ అంటే 220 ఇంటూ √3 - 1/1. సో √3 అంటే 1.732. దాని నుంచి ఒక 1 సబ్ట్రాక్ట్ చేసేస్తే 0.732. చూడండి 0 ఇక్కడ 7, 22 2తో 146, మళ్ళీ దానిలో ఇంకొక 10% అంటే 160 సంథింగ్ వస్తుందండి. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే 160 సంథింగ్ వస్తుంది. సో ఇది మన ఆన్సర్ అవుతుంది 161.04. A jar contains a blend of fruit juice and water in the ratio 5:x. Juice and water in the ratio 5:x. When 1 liter of water is added to 4 liters of the blend, the ratio of juice to water becomes 1:1. What is the value of x అని అడుగుతున్నారు. చూడండి ఒరిజినల్గా జ్యూస్ అండ్ వాటర్ రేషియో 5:x. ఇప్పుడు ఒక 1 liter వాటర్ యాడ్ చేస్తున్నారు 4 liters మిక్చర్కి. 4 liters మిక్చర్కి 1 liter వాటర్ యాడ్ చేస్తున్నారు అంటే టోటల్ మిక్చర్ ఏమవుతున్నట్టు 5 liters. 5 litersని 1:1 రేషియోలో అంటే 2.5 liters జ్యూస్ ఉంది, 2.5 liters వాటర్ ఉంది. ఇది ఇప్పుడు 1 liter వాటర్ యాడ్ చేసిన తర్వాత రేషియో అండి. ఇది 1 liter వాటర్ యాడ్ చేయకముందు అంటే ఇది 1.5, ఇది 2.5. ఇది వాళ్ళు చెప్తున్నారు. చూడండి 2.5:1.5 అంటే డెసిమల్ తీసేస్తే 25 15, 5 క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది 5:3. సో అది ఒరిజినల్గా 5:x రేషియోలో ఉందంటున్నారు. 5:x అంటే ఎక్స్ ఏమవుతున్నట్టు 3. ఇది మన ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ వన్, 3 vertices of a parallelogram taken in order -1 -6 -2 -5 and 7, 2. ఫోర్త్ వెర్టెక్స్ అడుగుతున్నారు. చూడండి, -1 -6, నెక్స్ట్ 2, -5, నెక్స్ట్ 7, 2. ఈ ఫోర్త్ వెర్టెక్స్ మనం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. చూడండి, ఇవి పారలెలోగ్రామ్లో డయాగ్నల్స్ అనేవి బైసెక్ట్ అవుతాయి. పెర్పెండిక్యులర్ బైసెక్టర్స్ కాదు, బట్ బైసెక్ట్ అవుతాయి. బైసెక్ట్ అవుతాయి కాబట్టి రెండిటికి ఈ పాయింట్ ఏదైతే ఉందో అది మిడ్ పాయింటే అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ రెండిటికి ఇది మిడ్ పాయింట్ కదా, ఏమవుతుంది? -1 + 7/2. ఇది ఏమవుతుందో చూడండి, ఈ మిడ్ పాయింట్ ఈ రెండిటికి మిడ్ పాయింట్ కదా, -1 + 7/2 ఒకటైతే, రెండోది -6 + 2/2. 6/2 అంటే 3, -4/2 -2, 3, -2, 3, -2. ఇప్పుడు ఇక్కడుండే వెర్టెక్స్ మనం చెప్పాల్సింది, అది ఇది మిడ్ పాయింట్ అవుతుందండి. మిడ్ పాయింట్ కాబట్టి చూడండి, 2 కన్నా ఇది ఎంత ఎక్స్ట్రా ఉంది? 1 పెరిగింది కాబట్టి 3కి మళ్ళీ 1 యాడ్ చేస్తే ఇదేమవుతుంది? 4 వచ్చేస్తుంది. -5 ఉండేది -2 అయిందంటే ఇదేమైంది? +3 అయింది. దీనికి మళ్ళీ +3 చేసామనుకోండి, -2కి 3 యాడ్ చేస్తే +1 అవుతుంది. అంటే 4, 1 ఫోర్త్ వెర్టెక్స్. లేదా ఇది మిడ్ పాయింట్ కాబట్టి x1 + x2/2 y1 + y2/2 దీనికి ఈక్వేట్ చేసేసుకున్నా కూడా మనకి ఆ వెర్టెక్స్ వచ్చేస్తుంది. x² - 16x + 59 = 0 ఇచ్చి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x - 6 హోల్ స్క్వేర్ ప్లస్ 1/x - 6 హోల్ స్క్వేర్ అంటున్నారు. సో ఇక్కడ దీన్ని మనం అంటే a² + 1/a² మనం క్యాలిక్యులేట్ చేయాలి. a + 1/a తెలిస్తే a + 1/a కానీ a - 1/a కానీ తెలిస్తే a² + 1/a² మనం చెప్పొచ్చు. సో x - 6ని సమ్ a అనుకుందాం. అప్పుడు x = ఏమవుతుంది? 6 + a. ఈ వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే 6 + a హోల్ స్క్వేర్ 16 × 6 + a + 59 = 0. a + b హోల్ స్క్వేర్ a² + b² + 2ab -96 -69 16a + 59. చూడండి, ఇక్కడ a² 12a - 16a -4a 36 + 59 95 95 - 96 -1. మొత్తాన్ని ఏతో డివైడ్ చేసేస్తే a - 4 a - 1/a = 4. a - 1/a వాల్యూ m అయితే a² + 1/a² = m² + 2 అవుతుంది. 16 + 2 అంటే 18. ఇది మన ఆన్సర్ అవుతుంది. Find the principal if compound interest charged on the principal at the rate of 16.23% per annum for 2 years and the sum becomes 196. 196 అనేది అమౌంట్. మనల్ని ప్రిన్సిపల్ వాల్యూ అడుగుతున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16.23%, 2 years టైం పీరియడ్. 16.23 అంటే ఫ్రాక్షన్లో 1/6. 1/6 అంటే 6 ఉండేది కాస్త 1 యాడ్ అయ్యి 7 అవుతుంది. అలా 2 years కదా, అంటే 6² ఉండేది 7² అమౌంట్గా మారుతుంది. 6² ప్రిన్సిపల్ అయితే 7² అమౌంట్ అవుతుంది. సో ఇక్కడ అమౌంట్ వాల్యూ ఇచ్చారు అంటే 36 49. 49 అనేది 196 అయితే ప్రిన్సిపల్ 36 అనేది ఎంత? 49కి ఇది ఎన్ని టైమ్స్ ఉంది? 4 times. 36కి 4 times అంటే ఏమవుతుంది? 144. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. 144 మన ఆన్సర్.
ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఎల్, ఎం అండ్ ఎన్ 93 kgs. యావరేజ్ వెయిట్ ఆఫ్ ఎల్ అండ్ ఎం 89 అండ్ దట్ ఆఫ్ ఎం అండ్ ఎన్ 96.5. వెయిట్ ఆఫ్ ఎం 3 members యావరేజ్ ఇచ్చారు, ఫస్ట్ 2 members ఇచ్చారు, లాస్ట్ 2 members ఇచ్చారు. ఆ మిడిల్ పర్సన్ వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. మిడిల్ పర్సన్ వెయిట్ చూడండి ఇంక్లూడెడ్ ఇన్ బోత్ ద గ్రూప్స్ అయినప్పుడు చూడండి ఫస్ట్ గ్రూప్లోనే ఎం ఉంది, సెకండ్ గ్రూప్లో కూడా ఎం వాల్యూ ఉంది. అప్పుడు మనం డైరెక్ట్గా అది ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే గివెన్ యావరేజ్ రాసేసుకోవాలి. తర్వాత ప్లస్ 2 ఇంటూ యావరేజ్ ఎక్కువ ఉంటే ప్లస్ తీసుకోవాలి, తక్కువ ఉంటే మైనస్ తీసుకోవాలి. ఇక్కడ తక్కువ ఉంది మైనస్, తర్వాత ఎక్కువ ఉంది ప్లస్. ఎంత ఎక్కువ ఉంది 3.5. చూడండి 7 - 8 - 1 93 - 1 92. ఇది మన ఆన్సర్. లేదా నెంబర్ యావరేజ్ సమ్ అలా కూడా రాయొచ్చు. 3 వేరియబుల్స్కి యావరేజ్ 93 అంటే సమ్ 3 × 93. 2 వేరియబుల్స్కి యావరేజ్ 89 అంటే సమ్ 2 × 89 అలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్, ఏ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ ఫార్మ్డ్. ఏ ఈజ్ ద సమ్ ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ ద ఏరియా ఆఫ్ ది 2 bases. B is the curved surface area of the cylinder. If A is to B equal to 3:2 and the volume of the cylinder is 4312 centimeter cube, what is the sum of the area of the 2 bases of this cylinder అని అడుగుతున్నారు. చూడండి ఏ అనేది టోటల్ సర్ఫేస్ ఏరియా అలాగే ఏరియా ఆఫ్ ది 2 bases కలిపి. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే చూడండి టోటల్ సర్ఫేస్ ఏరియా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πRh ప్లస్ 2 times ఆఫ్ బేస్ ఏరియా అంటే అది ఇంకొక 2πr² యాడ్ అవుతుంది. సో 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియాకి మళ్ళీ మనల్ని 2 times ఆఫ్ బేస్ ఏరియా యాడ్ చేయమంటున్నారు. దానికి నెక్స్ట్ అలాగే బి ఈజ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఫార్ములా ఏమవుతుంది 2πRh. అన్నిట్లో 2πr కామన్, క్యాన్సిల్ తీసేసాం అనుకోండి, ఒకటి వెళ్ళిపోతుంది. సో మొత్తంగా న్యూమరేటర్లో ఈ రేషియో ఇచ్చారు మనకి 3/2 అని. సో హెచ్ ప్లస్ 2r బై హెచ్. చూడండి ఈజీగా ఉండడానికి కోసం దీన్ని డబల్ చేసాం అనుకోండి. హైట్ 4 అయితే హెచ్ ప్లస్ 2r 6, హెచ్ ప్లస్లో 4 రాసాం అనుకోండి. 4 + 2r కాబట్టి 4 + 2r అనేది 6 అయితే r వాల్యూ ఏమవుతుందంటే 1, హెచ్ వాల్యూ ఏమవుతుంది 4. అంటే r వాల్యూ x అయితే హెచ్ వాల్యూ 4x. మనకు వాల్యూమ్ ఇచ్చారు. వాల్యూమ్ అంటే πr²h కదా, πr². రేడియస్ని x అనుకుందాం. రేడియస్ x అయితే హైట్ 4x కదా, πr² హెచ్. ఇది వాల్యూమ్ 4312. చూడండి 4 ఇందులో 1100 కన్నా ఒక 22 తక్కువ 1078. మళ్ళీ ఈ 22 ఇందులో 50 కన్నా ఒకటి తక్కువ 49 times. 7 రైట్ సైడ్కి వచ్చేస్తుంది అనుకోండి. x³ 49 × 7 అంటే 7³ x వాల్యూ ఏమవుతుంది 7. అంటే రేడియస్ ఏమో 7, హైట్ ఏమో 4 × 7 = 28. మనల్ని ఏమడుగుతున్నారు వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఏరియా ఆఫ్ ది 2 bases ఆఫ్ ది సిలిండర్ అంటే 2πr² అడుగుతున్నారు. రేడియస్ తెలిస్తే చాలు. 2π × 2 × 22/7 × 7², 154 × 2 308. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, tan θ + sec θ ఇచ్చారు, cos θ వాల్యూ అడుగుతున్నారు. చూడండి sec θ + tan θ m అయితే sec θ - tan θ దానికి రెసిప్రోకల్ అవుతుంది. sec θ + tan θ m అయితే sec θ - tan θ అనేది 1/m, దీనికి రెసిప్రోకల్ అవుతుంది x + 2. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి 2 sec θ. ఈ రెండింటిని యాడ్ చేస్తే
క్రాస్ మల్టిప్లికేషన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. డినామినేటర్లో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. న్యూమరేటర్ చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. డినామినేటర్లో ఇది 2 సెకండ్ థీటా వాల్యూ, సో 2 క్యాన్సిల్. ఇది సెకండ్ థీటా. మనల్ని అడుగుతుంది కాస్ థీటా కాబట్టి దీనికి రెసిప్రోకల్ అవుతుంది. సో కాస్ థీటా ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. 15 men or 24 women or 36 boys can do a work in 12 days, working 8 hours a day. How many men must be associated with 12 women and 6 boys to do another piece of work 1/4 times as large in 30 days, working 6 hours a day అని చెప్తున్నారు. చూడండి, ఫస్ట్ కేసులో ఎఫిషియన్సీస్ రాద్దాం. 15 men వర్క్, 24 women వర్క్, 36 బాయ్స్ వర్క్కి ఈక్వల్. సో వాటన్నిటికీ ఎల్సిఎం 15, 24, 36, 360 ఎల్సిఎం అవుతుంది. వీటన్నిటికీ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే 360 వస్తుందండి. అన్నిటినీ 360తో డివైడ్ చేస్తే మనకి రేషియోస్ వస్తాయి. 15 దీన్ని 24 టైమ్స్ డివైడ్ చేస్తుంది, m/24. 24 15 టైమ్స్ డివైడ్ చేస్తుంది, 36 10 టైమ్స్. సో ఎఫిషియన్సీస్ రేషియోస్ వచ్చేసాయి. ఇప్పుడు 15 men, 15 ఇంటూ మ్యాన్ ఎఫిషియన్సీ ఎంత 24. 15 men ఎన్ని డేస్లో చేయగలుగుతున్నారు? 12 డేస్లో చేస్తున్నారు. పర్ డే ఎన్ని అవర్స్ చేస్తే ఇంత ఎఫిషియన్సీతో. సో ఇప్పుడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇది వర్క్ అండి. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ 12 women and 6 boysకి ఎంతమంది మెన్ హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఏ వర్క్ అయితే జరిగిందో దీనికి 2 1/4 టైమ్స్. 2 1/4 అంటే 8, 8 + 1 9/4 టైమ్స్. ఇంత వర్క్ని 30 డేస్లో పర్ డే 6 hours చొప్పున చేయాలి. ఇంత వర్క్. ఇప్పుడు ఈ వర్క్ని ఎవరు చేయాలి? 12 women and 6 boys. 12 into women, 6 into boys. 12 women and 6 boys. వీళ్ళకి ఎంతమంది మెన్ హెల్ప్ అవ్వాలి? ఒక ఎక్స్ మెన్ అనుకుంటే ఈచ్ మ్యాన్ ఎఫిషియన్సీ ఎంత 24. ఎన్ని డేస్లో? పర్ డే 6 hours చేస్తున్నారు. పర్ డే 6 hours చేస్తూ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలంటున్నారు? 30 డేస్లో. సో ఇది క్వశ్చన్. ఈ ఎక్స్ వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. చూడండి, ఇక్కడ 4, ఇందులో 2 టైమ్స్. నెక్స్ట్ ఇక్కడ 6, ఇందులో 2 టైమ్స్. నెక్స్ట్ 3, ఇందులో 3 టైమ్స్. 3 ఇందులో 10 టైమ్స్. నెక్స్ట్ 5, 15 2s కనబడుతుంది కదా అక్కడ. 30ని ఈ 15 × 2 30 కదా, 30ని 10 3 టైమ్స్ డివైడ్ చేస్తుంది. అలా ఉంచండి. సో ఇక్కడ ఇంక మిగిలింది ఏదైతే ఉందో 3 × 24 72, 72 × 2 × 3 ఇది మిగిలింది. సో ఇందులో మనం 6 కామన్ తీసేసుకోవచ్చు. 6 కామన్ తీసుకుంటే 2 15s 30, 6 కామన్ తీసుకుంటే 10 ప్లస్ 4x. ఎందుకంటే ఇక్కడ 6 క్యాన్సిల్ అయిపోతుంది కదా. 40 + 4x, 40 + 4x ఇది 72. 48 వెళ్ళిపోయింది అనుకోండి. 4x వాల్యూ 32, x వాల్యూ 8. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వన్. Cost of 8 pencils, 5 pens and 3 erasers is 111.
Cost of 9 pencils, 6 pens and 5 erasers is 130. 16 pencils, 11 pens and 3 erasers is 221. What is the cost of 39 pencils, 26 pens and 13 erasers? 8 pencils, 8x. Pen cost some y అనుకుందాం. Pencil cost x, pen cost y, eraser cost z. ఇదంతా 111కి ఈక్వల్ అని చెప్తున్నారు. నెక్స్ట్ 9 పెన్సిల్స్, 9x, 6y, 5 erasers, ఇది 130. 16 pencils, 11 pens, 3 erasers, ఇది 221 అని చెప్తున్నారు. ఇది మనల్ని అడుగుతున్న క్వశ్చన్. 39 పెన్సిల్స్, 26 పెన్స్, 13 ఎరేజర్స్. 39 పెన్సిల్స్, 26 పెన్స్, 13 ఎరేజర్స్. ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ మూడింటిని యాడ్ చేస్తే 17 ప్లస్ 16 33, 11 ప్లస్ 11 22, 8 ప్లస్ 3 11. ఈ మూడింటిని యాడ్ చేస్తే 51, 61, 461. సో ఇందులో 11 కామన్ తీసుకుంటే 3x ప్లస్ 2y ప్లస్ z, ఇది 460, 21, 30, 51, 62 అండి. 462, ఎందుకంటే 11తో క్యాన్సిల్ అవుతుంది కదా, 11 మల్టిపుల్ రావాలి. 11 ఇందులో 42 టైమ్స్. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఇది. ఇందులో 13 కామన్ తీసేసుకుంటే 3x ప్లస్ 2y ప్లస్ z. 13 కామన్ తీసుకుంటే దాని అంతటి ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, 42. సో 13 into 40 520, 520 ప్లస్ 26 546. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. A person can hit a target 3 times out of 5 shots. If he fire 8 shots, what is the probability that he will hit the target exactly 3 times అని అడుగుతున్నారు. తను ఎన్ని షాట్స్, 8 షాట్స్లో ఎగ్జాక్ట్గా 3 హిట్స్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత? తను ఒక్కసారి హిట్ చేయడానికి ప్రాబిలిటీ ఎంత? 3/5. అలాంటిది 3 టైమ్స్ హిట్ చేయాలి అంటే 3/5 హిట్ అండ్ హిట్ అండ్ హిట్. 3 టైమ్స్ హిట్ చేయాలి అంటే ఇది 3 టైమ్స్ హిట్ చేయాలి, 5 టైమ్స్ మిస్ చేయాలి కదా. హిట్ చేయడానికి ప్రాబిలిటీ ఇది. 3 టైమ్స్ హిట్ చేసి అండ్ 5 టైమ్స్ మిస్ చేయాలి కాబట్టి ఇది. అయితే 8 షాట్స్లో 3 సక్సెస్ ఉండాలి. ఆ 3 అనేది ఏమైనా అయి ఉండొచ్చు. సో 8 షాట్స్లో 3 షాట్స్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు అంటే 8C3 వేస్లో. సో 8C3 అంటే 8 into 7 into 6 by 3 into 2 into 1. Cancel. 3 power 3, 2 power 5. డినామినేటర్లో 5 power 8. 8 sevens అంటే 56. 56 into 3 cube into 2 power 5. డినామినేటర్లో 5 power 8. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. A cuboid has dimensions 8 centimeters, 10 centimeters and 12 centimeters. It is cut into small cubes of side 2 centimeters. What is the percentage increase in the total surface area? Total surface area ఎంత ఇంక్రీజ్ అయిందో చెప్పాలంటున్నారు. సో ఫస్ట్ ఇది ఒరిజినల్ క్యూబాయిడ్, దాన్ని స్మాల్ క్యూబాయిడ్గా, అసలు ఎన్ని క్యూబాయిడ్స్ తయారవుతాయి, ఎన్ని క్యూబ్స్గా తయారవుతాయి చూడండి. 8 into 10 into 12. వాల్యూమ్ ఆఫ్ ది లార్జ్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ ది స్మాల్ క్యూబ్. 8 క్యాన్సిల్ అంటే 120 స్మాల్ క్యూబ్స్ తయారవుతున్నాయి. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్ 2 into LB 8 into 10 plus BH 10 into 12 plus HL 12 into 8.
ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్ ఇంటూ ఈస్టు మనకి 120 క్యూబ్స్ తయారయ్యాయి. ఈచ్ క్యూబ్కి సైడ్ 2, సారీ వాల్యూమ్ కాదు, మనం టోటల్ సర్ఫేస్ ఏరియా, ఈచ్ క్యూబ్కి టోటల్ సర్ఫేస్ ఏరియా 6a² కదా. సో ఈ రెండింటికి కంపారిజన్ అండి. ఏమవుతుందో చూడండి, 80 + 120 200, 200 + 96, 2 × 296, 120, 6 4s are 24. ఇందులో 12 టైమ్స్ 2 × LB + BH + HL. సో 80 + 120 200, 200 + 96 అంటే 296, రైట్. చూడండి 4 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. 4 ఇందులో 74 టైమ్స్, 4 ఇందులో అంటే 8 క్యాన్సిల్ చేసేయచ్చు యాక్చువల్గా రెండిట్లో. 8 ఇందులో 37 టైమ్సా, 8 ఇందులో 15 టైమ్స్. క్యాన్సిల్ అవ్వడానికి ఏం లేదు. 37:180, 37 ఉండే సర్ఫేస్ ఏరియా ఇప్పుడు 180 అయ్యింది. సో సర్ఫేస్ ఏరియా ఎంత ఇంక్రీజ్ అయిందో చూడండి, 143. ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అంటే 143 అనేది 37లో ఎంత పర్సెంట్ చూడండి. 37కి 4 టైమ్స్ అంటే 12, 28, 148, క్లోజ్ టు 148 ఉంది కదా. 148 కన్నా ఒక్క 5 తక్కువ ఉంది అంతే. ఇక్కడికి 400% అయినట్టు. ఇది 10% అంటే 3.7, 20% అంటే 7.4. సో 10 సంథింగ్. సో అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 400కి క్లోజ్ వాల్యూ అని అర్థం అవుతుంది కదా. ఆప్షన్స్లో 400కి దగ్గరగా ఉండేది 386.5. ఇది మనం ఆప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, the length of altitude through vertex A of the triangle ABC, where A = -3, B = 4, -1 and C = 5, 2. ఏ నుంచి అడుగుతున్నారు. ఏ వచ్చి -3, 0, ఏ -3, 0, B 4, -1, B 4, -1 and C 5, 2, C 5, 2. ఏ నుంచి ఒక ఆల్టిట్యూడ్ కనుక మనం డ్రా చేస్తే, ఏ నుంచి ఒక ఆల్టిట్యూడ్ మనం డ్రా చేస్తే అది ఈ ఆల్టిట్యూడ్ హైట్ ఇది ఎంత క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. అది చెప్పాలి అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక పాయింట్ తెలుసు, ఈ పాయింట్ కూడా తెలిసింది అనుకోండి, మనం ఆన్సర్ చెప్పొచ్చు కదా. లేదా ఇప్పుడు ఆల్టిట్యూడ్ చెప్పాలి అంటే బేస్, హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఏరియా. ఇప్పుడు ట్రయాంగిల్ ఏరియా తెలిస్తే ఇది ఇంటూ ఇది, హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఏరియా అవుతుంది కాబట్టి హైట్ చెప్పేయచ్చు. 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ ఏరియా, 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ ఏరియా ఎలా చెప్పొచ్చు అంటే హాఫ్ ఇంటూ ఫార్ములా రాసుకోవచ్చు. అయితే ఏదైనా ఒక పాయింట్ని మీరు 0, 0 వచ్చేలాగా రాసుకుంటే క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి. అన్నిటికీ 3, 0ని యాడ్ చేసేద్దాం. అన్నిటికీ 3, 0ని యాడ్ చేసేస్తే ఇదేమవుతుంది పాయింట్ 0, 0. ఇక్కడేమవుతుంది 7, -1. ఇక్కడేమవుతుంది 8, 2. సో ఇప్పుడు ఏరియా ఏమవుతుంది అంటే హాఫ్ ఆఫ్ AD - BC అంటే 14, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇది 22/2 అంటే ఇది ఏరియా 11 స్క్వేర్ యూనిట్స్ ఏరియా. ఇప్పుడు చూడండి బేస్ 2 పాయింట్స్ ఉన్నప్పుడు 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది, √(x2 - x1) హోల్ స్క్వేర్, 4 - 5 - 1 హోల్ స్క్వేర్ 1, y2 - y1 -1 - 2 -3. సో ఇది 3 స్క్వేర్ వస్తుంది, మొత్తానికి √10 వస్తుంది, మొత్తానికి √10. సో ఏరియా అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్, ఇది 11.
ఇది ఇటు వచ్చేస్తుంది అనుకోండి, h ఈక్వల్ టు 22/√10. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వన్. In an exam, 35% students failed in Hindi, 45% students failed in English, and 20% students failed in both the subjects. What is the percentage of students passing in both the subjects అని అడుగుతున్నారు. ఫస్ట్ ఇంటర్జెక్షన్ పార్ట్ రాసేసుకోవాలండి. 20% ఫెయిల్డ్ ఇన్ బోత్ అని చెప్తున్నారు కదా, ఇంటర్జెక్షన్. ఇది హిందీలో ఫెయిల్ అయిన వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళు. హిందీలో ఫెయిల్ అయిన వాళ్ళు 35 అంటే 22 కాకుండా 13. నెక్స్ట్ ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళు 45 అంటే 22 కాకుండా 23. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ పాసింగ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్? రెండిట్లోని పాస్ అవ్వాలి అంటే వాళ్ళు ఒక్క సబ్జెక్ట్లో కూడా ఫెయిల్ అయ్యి ఉండకూడదు అని చూడండి. హిందీలో వీళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు 40% ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు. సరే మొత్తం చూడండి, 13 + 22 35, 35 + 23 58% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ అండి. 35 హిందీలో, 45 సారీ ఇక్కడ మనకి 20 కదా ఇచ్చింది, నేను 22 ఎందుకు రాస్తాను చూడండి. ఫస్ట్ ఇంటర్జెక్షన్ పార్ట్ రెండింటిలోని కామన్గా ఫెయిల్ అయింది 20 కదా, ఇది రాసుకోండి. ఇప్పుడు హిందీలో ఫెయిల్ అయింది ఎంతమంది? 15, ఓన్లీ హిందీ అనమాట. మొత్తం హిందీలో 35. అలాగే ఇంగ్లీష్లో మొత్తం ఫెయిల్ అయింది 45 అంటే 20 కాకుండా ఇంకా 25. 35 + 25. సో 60% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్. 60% అట్లీస్ట్ ఒక్క సబ్జెక్ట్లో అయినా ఫెయిల్ అయితే మిగిలిన వాళ్ళు రెండిట్లోని పాస్ అయినట్టే కదా. 40% ఆఫ్ ది స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్. నెక్స్ట్ వన్. M is the largest 3-digit number which when divided by 6 and 5 leaves remainders 5 and 3 respectively. What will be the remainder when M is divided by 11? చూడండి, M అనేది లార్జెస్ట్ 3-digit నెంబరు. 6తో డివైడ్ చేసినప్పుడు 5 రిమైనర్, 5తో డివైడ్ చేసినప్పుడు 3 రిమైనర్. అయితే Mని 11తో డివైడ్ చేస్తే రిమైనర్ ఎంత అని అడుగుతున్నారు. చూడండి, అసలు 6తో డివైడ్ చేస్తే 5 రిమైనర్ రావాలి. ఎగ్జాంపుల్స్ ఏంటి? 5, 11, 17, 23, 29 అండ్ సో ఆన్. అలాగే 5తో డివైడ్ చేసినప్పుడు 3 రిమైనర్ రావాలి. ఎగ్జాంపుల్స్ 3, 8, 13, 18, 23 అండ్ సో ఆన్. రెండిట్లోని కామన్గా ఏది ఉందో చూసుకోవాలండి ఫస్ట్. ఇవి 6తో డివైడ్ చేసినప్పుడు 5 రిమైనర్ వచ్చే నెంబర్స్, 5తో డివైడ్ చేసినప్పుడు 3 రిమైనర్ వచ్చే నెంబర్స్. 23 ఉంది కదా. సో మళ్ళీ ఇలాంటివి ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతాయంటే వీటి LCM +23. 30 + 23 అంటే 53. కావాలంటే చూడండి, 53ని 6తో డివైడ్ చేస్తే 8 6 48, 5 రిమైనర్. 5తో డివైడ్ చేస్తే 3 రిమైనర్. సో ఇలా ఎవ్రీ 30 తర్వాత మనకి ఎగ్జిస్ట్ అవుతాయి. మనకి కావాల్సింది లార్జెస్ట్ 3-digit నెంబర్, కండిషన్ సాటిస్ఫై చేసే నెంబర్స్లో లార్జెస్ట్ 3-digit నెంబర్. 30తో కనుక మనం డివైడ్ చేసేస్తే ఏమవుతుందో చూడండి. 33, 990 అనొచ్చా. సో 990 అనే నెంబరు ఇది. దానికి మళ్ళీ 23 యాడ్ చేసాం అనుకోండి, అది 4-digit నెంబర్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఒక 30 సబ్ట్రాక్ట్ చేసి దానికి మళ్ళీ 20 యాడ్ చేయండి. ఇది మనకు కావాల్సిన నెంబర్. ఇప్పుడు దీన్ని 11తో డివైడ్ చేస్తే రిమైనర్ అడుగుతున్నారు. 11తో డివైడ్ చేసిన రిమైనర్ కావాలంటే ఆల్టర్నేట్ డిజిట్స్ సమ్ము మైనస్ ఇంకొక సెట్ 12 - 8 అంటే ఏమవుతుంది? 4. ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. PQR is an equilateral triangle whose side is 10 centimeters. PQR is an equilateral triangle whose side is 10 centimeters.
whose side is 10 centimeters. What is the value of the in radius? సో ఇది ఇన్ రేడియస్ అంటే అసలు డైరెక్ట్గా మనకి ఫార్ములా a/2√3 అండి. సైడ్ ఇచ్చేసారు కదా 10/2√3. ఇది ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5/√3. ఈ పార్ట్ ఆఫ్ 38,800 ఈజ్ లెంట్ అవుట్ at 6% per 6 months. The rest of the amount is lent out at 5% per annum after 1 year. The ratio of the interest after 3 years from the time when first amount was lent out is 5:4. Find the second part that was lent out at 5% అని అడుగుతున్నారు. చూడండి, ఫస్ట్ది 6% per 6 months అంటున్నారు కదా, అంటే 12% per annum చెప్తున్నట్టు. ఫస్ట్ది 6% per 6 months అంటే 12% per annum. రిమైనింగ్ అమౌంట్ని 5% 1 year తర్వాత. ఫస్ట్ కేసులో ప్రిన్సిపల్ P1 అనుకోండి. ఫస్ట్ది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టైం 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% per annum. ఫస్ట్ కేసులో వచ్చిన ఇంట్రెస్ట్కి సెకండ్ కేసులో వచ్చిన ఇంట్రెస్ట్కి రేషియో ఇచ్చారు మనకి. సెకండ్ కేసులో ప్రిన్సిపల్ P2 అనుకుందాం. అది 1 year తర్వాత ఇచ్చారంటే 2 years. అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. ఇంట్రెస్ట్ రేషియో ఏం చెప్తున్నారు? 5:4. సో P1/P2 చూడండి, 2 ఇందులో 6 టైమ్స్, మిగిలినంత ఇటు తీసుకొని వచ్చేసాం అనుకోండి. 5/4 ఇంటూ 5/18. ఇది P1:P2 25:72. సెకండ్ పార్ట్ మనల్ని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 97. 97 అనేది 388 పక్కన మళ్ళీ 2 zeros అయితే ఇది 72. 97 4s పక్కన 2 zeros, 72 4s పక్కన 2 zeros, 28800. ఇది మన ఆన్సర్ అవుతుంది. Difference between roots of the equation ax square minus bx plus c equal to 0 is 4. Then which of the following is true అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆల్ఫా అండ్ బీటా అనేవి రూట్స్ అనుకుంటే ఆల్ఫా మైనస్ బీటా ఇచ్చారు. అలాగే సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ b/a, కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా, b/a. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది? c/a. ఇప్పుడు చూడండి, ఆల్ఫా మైనస్ బీటా బోత్ సైడ్స్ స్క్వేర్ రాసాం అనుకోండి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ఈక్వల్ టు 16. ఇక్కడ దీన్ని స్క్వేర్ చేసాం అనుకోండి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ని నిజానికి ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా అని వచ్చేయండి. ఇది ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా అని వచ్చు, అవునా? ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమవుతుంది? b/a హోల్ స్క్వేర్ 4 ఇంటూ ఆల్ఫా బీటా అంటే ఇది. ఇదంతా దేనికి ఈక్వల్ అయిందంటే ఇది 16 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా కదా. సో ఇదంతా దేనికి ఈక్వల్ అయింది? 16కి ఈక్వల్ అయింది. సో ఏ స్క్వేర్ ఎల్సిఎం తీసేసుకున్నాం అనుకోండి. ఏ స్క్వేర్ ఎల్సిఎం తీసుకుంటే బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 16. ఆ ఏ స్క్వేర్ లెఫ్ట్కి వచ్చేస్తుంది అనుకోండి. బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 16a². ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ది బీ స్క్వేర్ మైనస్ 16a², 4ac ప్లస్ 4b² కాదు. బీ స్క్వేర్ మైనస్ 10a². ఒకవేళ 10a² మాత్రమే లెఫ్ట్కి తీసుకొచ్చామనుకోండి. బీ స్క్వేర్ 16a² ఉంది కదా, 10a² మాత్రమే లెఫ్ట్కి తీసుకురండి. మైనస్ 4ac రైట్ సైడ్కి వచ్చేస్తే ఇంకెంత మిగిలిపోయింది? ఇక్కడ 6a² మిగిలిపోయింది, అవునా? బీ స్క్వేర్ మైనస్ 10a², 4ac ప్లస్ 6a². పర్ఫెక్ట్. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్,
A starts a cement trading business by investing 5 lakhs. After 2 months, B joins the business by investing 10 lakhs. And then 4 months after B joined, C2 joins them by investing 20 lakhs. 1 year after A started the business, they make 3,50,000 profit. What is B share in the profit అని అడుగుతున్నారు. చూడండి, ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైము. ఏ ఎంతతో స్టార్ట్ చేశాడు బిజినెస్? 5 lakhs. 2 months తర్వాత బి కూడా జాయిన్ అయ్యాడు. సో ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ ఉన్నాడు కాబట్టి 12 months. ఇది ఏ చెప్పండి. బి చూడండి, బి 2 months తర్వాత వచ్చాడు. ఎంతతో స్టార్ట్ చేశాడు బిజినెస్? 10. బి 2 months తర్వాత వచ్చాడు కాబట్టి 10 months ఉంచాడు. నెక్స్ట్ సి కూడా చూడండి. అండ్ దెన్ 4 months ఆఫ్టర్ బి జాయిన్, బి జాయిన్ అయిన దానికన్నా కూడా ఇంకో 4 months తక్కువ, అంటే 6 months ఉన్నాడు సి. సి ఇన్వెస్ట్మెంట్ ఎంత? 20. టోటల్ ప్రాఫిట్ 3,50,000 అయితే అందులో బి షేర్ ఎంత? ఇది మనం క్యాల్కులేట్ చేయమంటారు. చూడండి, ఇది 60యా? అన్నిట్లో 10 క్యాన్సిల్ చేసేస్తే అన్నిట్లో మనం ఇంకొక 2 కూడా క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. 3 times 5 times 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇది టోటల్ చూడండి, 3 + 5 8, 8 + 6 14. 14 అనేది 35. 1 2 3 4. బి షేర్ 5 parts అనేది ఎంత? చూడండి, 14కి ఇక్కడ 2 14s 28 70. 25 times పక్కన 3 zeros. 5కి 25 times పక్కన మళ్ళీ 3 zeros. సో 1 2 5 3 zeros. సో 1,25,000. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ అని అడుగుతున్నారు. 3/17 less than 5/91 less than 7/99 అంటున్నారు. చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ 391s అంటే 273, 71 5s అంటే 355. సో ఇంతవరకు కరెక్ట్గానే ఉంది. ఇది చూద్దాం. 99 5s అంటే 495. 99 5s 495. నెక్స్ట్ 91 7s క్లియర్గా చాలా ఎక్కువ వస్తుంది కదా, 637. సో ఫస్ట్ ఇది ట్రూ. రెండో చూద్దాం. 11/135 greater than 12/157 greater than 13/181. చూడండి, నిజానికి కంపారిజన్ ఏదైతే ఉందో మీరు ఇలాగా చేయొచ్చు. ఇంకొక మెథడ్ ఏంటి అంటే, ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఉంది అనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఎలాగో చేయొచ్చు, అది మీకు ఐడియా ఉంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయకుండా మీరు న్యూమరేటర్ ఇంక్రీజ్ బై డినామినేటర్ ఇంక్రీజ్ ఆ కాన్సెప్ట్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు 3/71 ఉందనుకోండి, న్యూమరేటర్ ఎంత పెరిగింది? 2, డినామినేటర్ ఎంత పెరిగింది? 20. ఈ రెండింటికి మధ్యలో ఏ సింబల్ అయితే వస్తుందో అదే ఇక్కడ వచ్చేస్తుంది. 3/71 అంటే ఆల్మోస్ట్ 1/24. 3/24 అంటే 72. 1/23, 1/24. 2/20 అంటే 1/10 కదా. సో న్యూమరేటర్ ఇంక్రీజ్ బై డినామినేటర్ ఇంక్రీజ్, ఈ న్యూమరేటర్ ఇంక్రీజ్ బై డినామినేటర్ ఇంక్రీజ్ తీసుకోండి. ఆ రెండింటి మధ్యలో ఏదైతే సింబల్ వస్తుందో అది ఇక్కడ పెట్టండి. 3/71 less than 2/20 కదా, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయచ్చు అనమాట. అగైన్ న్యూమరేటర్ ఇంక్రీజ్ ఏమో 2, డినామినేటర్ ఇంక్రీజ్ 8 ఉంది. 2/8 అంటే 1/4. 5/91 వెరీ మచ్ లెస్ దాన్ 1/4. సో అక్కడ ఇప్పుడు 5 ఉండేది 7 అయిందంటే 2 ఇంక్రీజ్ అయిందా, డినామినేటర్ 8 ఇంక్రీజ్ అయిందా. 5/91 లెస్ దాన్ 2/8 అంటే ఆ న్యూమరేటర్ ఇంక్రీజ్ బై డినామినేటర్ ఇంక్రీజ్ రాసేసుకుంటాం. ఈ వాల్యూ దీనికన్నా తక్కువ ఉంది అంటే ఈ లెస్ దాన్ సింబల్ ఈ రెండింటి మధ్యలో పెట్టేయచ్చు అనమాట. అలాగే
ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇక్కడ నుంచి ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఫస్ట్ రివర్స్లో అంటే ఇప్పుడు 11/135 ఉందనుకోండి, 12/157 ఉందనుకోండి. సో ఏమి ఇంక్రీజ్ అయింది? 11/135, 12/157 ఉంది కదా. చూడండి, న్యూమరేటర్ ఎంత ఇంక్రీజ్ అయింది? 1. డినామినేటర్ ఎంత ఇంక్రీజ్ అయింది? 22. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే న్యూమరేటర్ ఇంక్రీజ్ బై డినామినేటర్ ఇంక్రీజ్. న్యూమరేటర్లో డినామినేటర్లో తక్కువ ఉండేది ఫస్ట్ రాసుకోండి ఎప్పుడు కూడా. సో న్యూమరేటర్ ఇంక్రీజ్ ఏమో 1, డినామినేటర్ ఇంక్రీజ్ ఏమో 22. ఈ రెండింటికి కంపేర్ చేసుకోండి చాలు. 11/135 అంటే అప్రాక్సిమేట్గా 12 టైమ్స్ 1/12, 1/13కి మధ్యలో. ఇది 1/22. 11/135 గ్రేటర్ దాన్ 1/22 కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఏ సింబల్ అయితే ఉందో ఇదే సింబల్ని ఈ రెండింటికి మధ్య పెట్టేయచ్చు. డన్. అలాగే ఇప్పుడు చూడండి, 12/157 నెక్స్ట్ 13/181 ఉందనుకోండి. న్యూమరేటర్ ఇంక్రీజ్ 1, డినామినేటర్ ఇంక్రీజ్ 24. ఈ రెండింటికి మధ్యలో ఏ సింబల్ అయితే వస్తుందో చూడండి, అవి ఈక్వల్ అని అనట్లేదు, ఈ రెండు ఈక్వల్ కాదు, కానీ ఈ రెండింటి మధ్యలో ఏ సింబల్ అయితే వస్తుందో ఆ సింబల్ ఈ రెండింటికి మధ్యలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. న్యూమరేటర్ ఇంక్రీజ్ బై డినామినేటర్ ఇంక్రీజ్. 12/13 అప్రాక్సిమేట్గా 1/13, ఇది 1/24. సో 12/157 స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ ఇది. ఈ సింబల్ని తీసుకొచ్చి ఈ రెండింటికి మధ్యలో పర్ఫెక్ట్ సరిపోయింది. ఇది కూడా కరెక్టే. బోత్ 1 and 2. ఇది మన ఆన్సర్ అవుతుంది. కాన్సెప్ట్ న్యూమరేటర్ ఇంక్రీజ్ బై డినామినేటర్ ఇంక్రీజ్. ఫ్రాక్షన్స్ని ఇలా కూడా కంపేర్ చేయొచ్చు. ఏ గ్రోసర్ హ్యాడ్ 1600 kgs ఆఫ్ వీట్. హీ సోల్డ్ పార్ట్ ఆఫ్ ఇట్ at 20% ప్రాఫిట్ and the rest at 12% profit, so that he made a profit of 17%. How much wheat did he sell at a 20% profit? చూడండి, ఫస్ట్ ఏమో 20% ప్రాఫిట్కి, రెండోది 12% ప్రాఫిట్కి, టోటల్గా 17% ప్రాఫిట్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇక్కడ, ఈ రెండింటికి డిఫరెన్స్ ఇక్కడ. అంటే రేషియో ఏమొస్తుంది? 5:3. ఈ 20% ప్రాఫిట్తో ఇది మనల్ని అడుగుతున్నారు. టోటల్ ఎన్ని పార్ట్స్? 8. టోటల్ క్వాంటిటీ 1600 kgs. 5 అనేది ఎంత? 8 200s. 5 200s అంటే 1000 kg. నెక్స్ట్ వన్. A train after traveling 80 kilometers meets with an accident and then proceeds at 4/5 of the speed and arrives its destination 25 minutes late. If the accident had occurred 20 kilometers further, it would have been delayed by, it would have reached the destination 19 minutes later. Find the original speed of the train అని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ 80 kilometers తర్వాత యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ తర్వాత నుంచి 4/5 స్పీడ్తో వెళ్ళడం వల్ల 25 minutes లేట్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 25 minutes లేట్. ఒకవేళ ఇంకొక 20 kilometers తర్వాత యాక్సిడెంట్ జరుగుంటే ఇప్పుడు 19 minutes లేట్ అవుతుంది అని చెప్తున్నారు. ఇది 19 minutes లేట్. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఎంత లేట్ అయినట్టు? 6 minutes లేట్, అవునా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 25 minutes లేట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 19 minutes లేట్. 4/5 స్పీడ్తో వెళ్ళడం వల్ల 6 minutes లేట్ అయితే యూజువల్ టైం, న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ని లేట్ ఆర్ ఎర్లీకి ఈక్వేట్ చేస్తాం. న్యూమరేటర్ ఎప్పుడు కూడా యూజువల్ టైం అవుతుంది. సో అంటే ఈ 20 kilometersని తన ఒరిజినల్ స్పీడ్తో వెళ్తే ఇంత టైంలో వెళ్తాడు. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. ఈ 24 minutesని అవర్స్లోకి మారిస్తే by 60 పైకి వెళ్ళిపోతుంది. 20 × 60 by 24. 12 2 times, 5 times, 10 times. 10 5s are 50 km/h. యూజువల్ టైం చెప్పాలంటే న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ని లేట్ ఆర్ ఎర్లీకి ఈక్వేట్ చేస్తే న్యూమరేటర్ ఎప్పుడు కూడా యూజువల్ టైంని చెప్పేస్తుంది.
అంటే ఈ 20 కిలోమీటర్స్ని తన ఒరిజినల్ స్పీడ్తో కనుక వెళ్తే 24 minutes టైం పడుతుందని అర్థం. ఇఫ్ 2 circles do not touch or intersect each other and one does not lie inside the other, then find number of common tangents. ఇలా టచ్ అవ్వట్లేదు, ఒకదానిలో ఒకటి లేదు. నెక్స్ట్ ఇలా ఉన్నప్పుడు ఎన్ని కామన్ టాంజెంట్స్? 2, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ 2, ట్రాన్స్వర్సల్ కామన్ టాంజెంట్స్ 2, మొత్తం 4 కామన్ టాంజెంట్స్ డ్రా చేశాను. ఏ cot theta plus b cosecant theta equal to p, b cot theta plus a cosecant theta equal to q, p square minus q square మనల్ని అడుగుతున్నారు. చూడండి, p square బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే a square cot square theta ప్లస్ b square cosecant square theta ప్లస్ 2ab cot theta ఇంటూ cosecant theta. నెక్స్ట్ అలాగే ఇది q square ఏమవుతుందో చూడండి, b square cot square theta plus a square cosecant square theta again 2ab cot theta cosecant theta. సబ్ట్రాక్ట్ చేస్తున్నాం ఎందుకంటే p square minus q square అడిగారు కదా, ఇది మొత్తం వెళ్ళిపోతుంది. p square minus q square, ఇక్కడ cot square theta కామన్ తీసేసుకుంటే a square minus b square, ఇక్కడ cosecant square theta కామన్ తీసేసుకుంటే b square minus a square. సో ఇక్కడ b square minus a square కామన్ తీసుకున్నాం అనుకోండి, b square minus a square కామన్ తీసుకుంటే మైనస్ cot square theta అవుతుంది ప్లస్ cosecant square theta. cosecant square theta మైనస్ cot square theta అంటే 1. సో మనకు ఫైనల్గా b square minus a square మిగులుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఫస్ట్ షేర్ ఈజ్ 600, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది సెకండ్ షేర్ ఈజ్ 600. ఇఫ్ దేర్ ఈజ్ ఎ లాస్ ఆఫ్ 25% ఆన్ ద ఫస్ట్ షేర్ అండ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25% ఆన్ ద సెకండ్ షేర్, దెన్ వాట్ విల్ బీ ద ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ అని అంటున్నారు. ఫస్ట్ ఇది సెల్లింగ్ ప్రైస్ 25%. సెల్లింగ్ ప్రైస్ 25% అంటే ఫస్ట్ షేర్ పైన 25% లాస్ వచ్చింది అంటున్నారు. 25% లాస్ వచ్చిందంటే 75% అనేది 600 అయితే కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది చూడండి, 25 ఇందులో 3 times, 25 ఇందులో 4 times, 3 అనేది 600 అయితే 4 అనేది ఏమవుతుంది. సో ఇది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్టికల్. నెక్స్ట్ రెండోది కూడా 600, రెండోది 600 కాస్ట్ ప్రైస్, దానిపైన 25% ప్రాఫిట్ అని చెప్తున్నారు. సో డైరెక్ట్గా $600 అనేది కాస్ట్ ప్రైస్, 25% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఒకవేళ చూస్తే దీనికి 6 times కదా, దీనికి 6 times అంటే 750. చూడండి, ఇది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఫస్ట్, ఇది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది సెకండ్. టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమో 1400, టోటల్ కాస్ట్ ప్రైస్ 800 + 600 1400, టోటల్ సెల్లింగ్ ప్రైస్ 600 + 750 1350. సో 1400 కొని 1350కి అమ్ముతున్నారంటే ఎంత లాస్ వచ్చింది 50 బై టోటల్ కాస్ట్ ప్రైస్, పర్సెంటేజ్ అంటే ఇంటూ 100. 3 14s 42, 4 14s 56, 3 point something లాస్ అండి. కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది అంటే తనకు లాస్ వచ్చింది 3 point something. Rohan started a task and left it after working for 4 days. Then Samir was called and he completed the remaining task in 10 days. If Rohan alone had worked for 6 days, Samir alone would have finished the remaining work in 5 days. In how many days can Rohan alone complete the task అని అడుగుతున్నారు. చూడండి ఏం చెప్తున్నారంటే రోహన్ 4 days చేశాడు, దాని తర్వాత సమీర్ రిమైనింగ్ టాస్క్ని 5 daysలో కంప్లీట్ చేశాడు.
అలా కాకుండా రోహన్ 6 days చేస్తే రిమైనింగ్ వర్క్ని సమీర్ 5 daysలో చేస్తాడు. అయితే రోహన్ టోటల్ వర్క్ని ఎంత టైంలో చేస్తాడు అని అడుగుతున్నారు. చూడండి, మీరు రోహన్ టోటల్ వర్క్ని ఎంత టైంలో చేస్తాడంటే రోహన్ 4 days చేస్తే సమీర్ హెల్ప్ 10 days అవసరమైంది. రోహన్ 6 days చేస్తే సమీర్ హెల్ప్ 5 days అవసరమైంది. అంటే ఇక్కడ ఎంత తగ్గింది? 5. ఇక్కడ ఎంత పెరిగింది? 2. సమీర్ హెల్ప్ అసలు లేకపోతే సమీర్ 0 days హెల్ప్ చేస్తే రోహన్ చూడండి ఇక్కడ 5 తగ్గుతున్నప్పుడు ఇక్కడ +2, మళ్ళీ దీనికి +2 రాస్తే అంటే రోహన్ 8 days చేసి సోహన్ 0 days చేస్తే వర్క్ కంప్లీట్ అవుతుంది. అంటే మొత్తం వర్క్ని రోహన్ 8 daysలో చేయగలుగుతాడని అర్థం. The mean and standard deviation of 100 terms are 50 and 3 respectively. Sum of the squares of 100 terms మనల్ని అడుగుతున్నారు. చూడండి, స్టాండర్డ్ డీవియేషన్ అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎన్, అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ మీన్ స్క్వేర్ అండి. మీన్ ఏదైతే ఉందో దానికి స్క్వేర్. ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ ఎంత అంటున్నారు? 3. సమ్ ఆఫ్ ది టర్మ్స్, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది టర్మ్స్ మనల్ని అడుగుతున్నారు, అదే తెలియదు. మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 100. మీన్ ఎంత? 50. బోత్ సైడ్స్ స్క్వేర్ చేసేస్తే 9 = ఇది మనల్ని అడుగుతున్న క్వశ్చన్. 50 square అంటే 2500. ఈ 2500 అటు వెళ్ళిపోతే 2509. ఈ 100 కూడా ఎటు వచ్చేస్తే 2509 పక్కన మళ్ళీ 2 zeros 250900. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్. 44 cube plus 35 cube minus 53 cube ప్లస్ 159. అప్రాక్సిమేషన్ చూడండి చాలు. ఫస్ట్ 44 క్యూబ్, 40 క్యూబ్ అంటే 64,000, 30 క్యూబ్ అంటే 27,000, బట్ 50 క్యూబ్ అంటే 1,25,000. అలాంటిది 53 క్యూబ్ అంటే ఇంకా ఎక్కువ వస్తుంది. ప్లస్ 159, ఖచ్చితంగా నెగిటివ్ వాల్యూ మన ఆన్సర్ వస్తుంది. తర్వాత యూనిట్ డిజిట్స్ కనుక చూసుకుంటే రెండింటికి యూనిట్ డిజిట్స్ సేమే ఉన్నాయి. యూనిట్ డిజిట్ నుండి మనం చెప్పలేం. 20,000 ఇది 18,000. సో అప్రాక్సిమేషన్లో కూడా జస్ట్ 2,000 అంటే అంత ఈజీ కాదు. నెగిటివ్ వాల్యూ వస్తుంది క్లియర్గా. డిజిటల్ సమ్ చెక్ చేయండి. 4 + 4 8, 8 క్యూబ్ 512, 512 అంటే 5 + 1 + 2 8, 35 8, 8 క్యూబ్ 512, 512 అంటే ఇది కూడా 8, 8 క్యూబ్ 512, 512 అంటే 8, 159, 9 ఇగ్నోర్ చేసేస్తే 6. సో ఇక్కడ నెగిటివ్ వాల్యూ వస్తున్నప్పుడు క్లియర్గా మనకి నెగిటివ్ ఉంది కాబట్టి మనకి ఈ డిజిటల్ సమ్ కూడా నెగిటివ్లోనే ఉండేట్టు చూసుకోండి. ఇక్కడ 8 - 8 అంటే క్యాన్సిల్ అయిపోతుంది. 8 + 6 అంటే 14, 8 + 6 అంటే 14. చూడండి ఇక్కడ 44, 44 క్యూబ్ అంటే ఏమవుతుంది? 44 అంటే డిజిట్స్ సమ్ 8, 8 క్యూబ్. అలాగే ఇక్కడ కూడా 8 క్యూబ్, ఇక్కడ కూడా 8 క్యూబ్. ఇక్కడ 159కి డిజిటల్ సమ్ ఎంత వస్తుంది? 6. ఇప్పుడు నెగిటివ్ వాల్యూ ఎక్కువ ఉండేట్టు చూసుకోండి. దానికోసం మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు 8 అన్నా 17 అన్నా లేదా 26 అన్నా వీటన్నిటికీ డిజిటల్ సమ్ సేమ్ ఉంటుందన్నమాట. సో ఇది 8 ఉంది కదా, సో దానికి మళ్ళీ ఇంకొక 9 యాడ్ చేసిన 17, మళ్ళీ ఇంకొక 9 యాడ్ చేసిన 26, -26గా కూడా రాసుకోవచ్చు. 8 + 8 16, 16 + 6 22, -4. ఇది మనకి డిజిటల్ సమ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనం డిజిటల్ సమ్ కనుక ఒకసారి చూస్తే -4 రావాలి. దీనికి డిజిటల్ సమ్ చూడండి, అంటే 4 రావాలి. ఇప్పుడు ఎలాగో మైనస్ సైన్ ఉంది కాబట్టి 4 రావాలి. 9 ఇగ్నోర్ చేస్తే 5 + 6 11, 11 + 2 13,
13 అంటే అగైన్ 1 + 3 4 వస్తుందండి. ఇక్కడ 9 ఇగ్నోర్ చేస్తే 6 + 5 11 అంటే 2 వస్తుంది, అవునా? సో ఫస్ట్ ఆప్షన్ పాసిబుల్ అవుతుంది చూడండి. చూడండి డిజిటల్ సమ్ మ్యాచ్ అయ్యేది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. -20659 అది మన ఆన్సర్ అవుతుంది.